హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు స్పెషల్‌గా కొరమేను చేప అండి. ఈ కొరమేను చేప అనేది చాలా స్పెషల్‌గా చాలా మంచి టేస్ట్ వస్తుంది. కాబట్టి ఇది మనం హ్మ్, ఏం లేదు, మనకు చక్కగా దీనికి జిగట ఎక్కువగా ఉంటది కాబట్టి ఉప్పు, పసుపు వేసి బాగా క్లీన్ చేసుకుందాము. ఆ తర్వాత కొంచెం అంత పసుపు, మళ్ళీ కారము, ఉప్పు ఇవన్నీ వేసుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఈలోగా మనం ఆనియన్స్ కట్ చేసుకుందాము. అలాగే మనం దీనికి కావాల్సిన మసాలా కూడా ప్రిపేర్ చేసుకుందాము. ఒక మిక్సీ జార్‌లోని టమాటాలు, ఇలాచీ, లవంగి, దాల్చిన చెక్క, కొంచెం సోపు, ధనియాలు ఇవన్నీ, తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఆల్రెడీ చేసున్నది నేను ఇందులో మిక్స్ చేసేస్తున్నాను. కాబట్టి ఇవన్నీ కూడా మనం పేస్ట్ చేసుకుందాము. అలాగే ఒకసారి మనకి ఇది పేస్ట్ అయిన తర్వాత మనం కొంచెం గసగసాలు కూడా వేసుకుందాము. దీనికి ఈ కర్రీకి గసగసాలు అనేది చాలా ఇంపార్టెంట్, బాగుంటుందన్నమాట. గ్రేవీ చిక్కగా ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ మనము ఈ చేప ముక్కలన్నిటికీ ఉప్పు, కారం రాసి పెట్టాం కదా! ఇవన్నీ కూడాను ఆయిల్‌లో ఫ్రై చేసుకుందాం అనమాట. నేను ఏ చేపకైనా సరే కర్రీ కావనివ్వండి, పులుసులు కావనివ్వండి, నేను చేప అనేది నేను ఫ్రై చేసే నేను వండుతాను. ఎందుకంటే మాకు అలాగనే ఇష్టం అనమాట. చాలామంది అలానే పచ్చిగా వేసుకొని మనకి కర్రీ ప్రిపేర్ చేస్తారు. లైట్‌గా ఫ్రై చేయడం వల్ల ఏంటంటే చిన్న లైట్ క్రిస్పీనెస్ కూడా బాగుంటుందన్నమాట. అలాగే మనం ఇలాగా వేపిన తర్వాత చేప ముక్కలు డైరెక్ట్‌గా కూడా తినడానికి బాగుంటాయి కదా! అందులో ఈ కొరమేను చేప అనేది ఫ్రైకి చాలా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా చక్కగా తినేయొచ్చు. మనం పెద్దవాళ్ళు తీసి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. కాబట్టి మనం ఇవన్నీ కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాక ఒక కళాయిలోని వచ్చేమో అదే మనకి ఏదైతే చేప ముక్కలు వేపాం కదా, అదే ప్యాన్లో మనం ఆనియన్స్ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాము. ఇవి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో మనం ఏదైతే మసాలాలన్నీ పేస్ట్ చేసి పెట్టాం కదా, అవి కూడా ఇందులోనే వేసుకొని పచ్చివాసన వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం అన్నమాట. కానీ ఇది చాలా సింపుల్ అండి, ఈజీ అనమాట. ఎక్కువ దీనికి ఐటమ్స్ అవసరం ఉండదు. చాలా చాలా సింపుల్, కానీ టేస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. తర్వాత మనకి ఇప్పుడు మనకి మసాలాలన్నీ వేగాయి కదా, ఇప్పుడు కాస్త ఉప్పు, కారం కూడా ముక్కలకు సరిపడనివి వేసుకుందాము. ఆల్రెడీ మనం చేప ముక్కలు ఫ్రై చేసే దాంట్లోని వేసుకున్నాము సాల్ట్. ఇప్పుడు మళ్ళీ కొంచెం వేసుకొని మనకి ముక్కలకు సరిపడా వేసుకుందాము. అలాగే ఇవన్నీ బాగా వేగాక సరిపడేంత వాటర్ కూడా వేసుకుందాము. నాకు ఈ ముక్కలకు సరిపడిన వాటర్ ఇది సరిపోతుంది. మీకు పలచగా కావాలా, చిక్కగా కావాలనేది దాని ప్రకారం మీరు వాటర్ వేసుకోండి. ఇది ఇప్పుడు కాసేపు కెరలనిద్దాము. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని, కొత్తిమీర ఇప్పుడు వేసుకుంటే దాని ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. తర్వాత లాస్ట్లో కూడా మనం కొంచెం వేసుకుందాము. కాబట్టి ఇప్పుడు వేసుకున్నాక ఈ చేప ముక్కలన్నీ కూడా ఇందులోని చక్కగా పేర్చేద్దాము. ఇవి మసాలాలన్నీ బాగా పట్టడం వల్ల ఏంటంటే ముక్క కూడా మెత్తబడదు. చాలా అంటే ఫ్రై చేసాం కాబట్టి చక్కగా గట్టిగా ఉండి తినడానికి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇది ఇప్పుడు మనం ఒకసారి గరిటెతో కలుపుకొని కాసేపు మూత పెట్టి ఒక 5 మినిట్స్ మనకి కుక్ అవుతే చాలు. ఎక్కువ టైం పట్టదు కదా. ఇప్పుడు చూసారు కదా, ఆయిల్ అంతా కూడా పైకి ఎంచక్కా తేలింది. కాబట్టి ఇలాగ మనం గరిటె పెట్టకుండా కాస్త అటు ఇటు కళాయిని తిప్పితే ప్యాన్ని సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం అంత కొత్తిమీర వేసుకొని గార్నిషింగ్‌కి నేను ఇంకా ఈ కర్రీని మంచి తిని ఎంజాయ్ చేస్తాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నా స్టైల్ మనకి ఈ కొరమైన చేపల కర్రీ అనేది ట్రై చేసి ఎలా ఉందనే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ.